సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి లింగమంతుల స్వామి జాతర ఇవాల్టితో ముగిసింది. చివరి రోజు స్వామివారికి నెలవారీపట్నం వేడుక నిర్వహించారు పూజారులు. 33 దేవతామూర్తులున్న దేవరపెట్టను ఆలయం నుంచి తరలించారు. ఇవాళ స్వామివారి మకర తోరణం తరలింపుతో జాతరకు ముగింపు పలికారు. తెలంగాణ రెండో పెద్ద జాతర గుర్తింపు పొందిన దురాజ్పల్లి లింగమంతుల స్వామి జాతరకు ఇవాళ కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. 16న జాతర ప్రారంభం కాగా తొలి రోజు గంపల ప్రదర్శన, రెండో రోజు జాగిలాల బండ కార్యక్రమం, మూడో రోజు చంద్రపట్నం, స్వామివారి కళ్యాణం, నాలుగో రోజు నెలవారీపట్నం వేడుకలను నిర్వహించారు. ఇవాళ స్వామివారి హుండీల లెక్కింపు ప్రక్రియ నిర్వహించారు. లెక్కింపుతో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. జాతర సమీపంలో ఉన్నటువంటి దాసాయిగూడెం గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి. మేము గత 50 సంవత్సరాలుగా ప్రతి జాతర సందర్భంలో కూడా మా యొక్క ఊరు నుంచి పెద్ద మొత్తంలో ఈ యొక్క జాతరకు విచ్చేయడం జరుగుతుంది. ఈ యొక్క జాతరకు ప్రసిద్ధి మా యొక్క గ్రామ పంచాయతీకి చెందినటువంటి కేసారము గ్రామ పంచాయతీ చెందిన మెంతెబోయిన గొర్రెల కుటుంబానికి సంబంధించినటువంటిది. అక్కడి నుండే దీనికి సంబంధించినటువంటి దేవరామూర్తులు మొత్తము తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ ఎంతో పవిత్రమైనటువంటి దేవాలయంగా నాకు ఇవాళ 65 సంవత్సరాలు ఉంటే, నాకు తెలిసిన 55 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎంతో ఉత్సాహపూరితమైనటువంటి, ఉద్వేగపూరితమైనటువంటి, భక్తి శ్రద్ధలతో కూడినటువంటి జాతర అయినటువంటిది నడవటం జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఇక్కడ జనగామ చుట్టుపక్కల ఉన్నటువంటి జనగామ, ఖమ్మము, మహబూబ్ నగర్ ఈ యొక్క జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున జనం ఉన్నది రావటం జరుగుతుంది. 10 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ఇక్కడ ఏది కోరుకున్నా అది మంచిగా అనిపిస్తుంది. మాకు ఎప్పుడు దేవుడు అంటే చాలా నమ్మకము. మాకు ఏది కోరుకున్నా అవుతుంది. మాకు మళ్ళీ కూడా వస్తాము. ఎప్పట్లో అందరం క్షేమంగా చూస్తాడు దేవుడు. మంచిగా అన్ని వసతులు కూడా మంచిగా చేసింది గవర్నమెంట్.